రోజుకో కొత్త కొత్త ఆంక్షలతో విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం చుక్కలు చూపిస్తుంది. ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే విద్యార్థుల కలలపై ట్రంప్ ప్రభుత్వం నిబంధనల నీళ్లు చల్లి వారి ఆశలను ఆవిరి చేస్తుంది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థులపై అగ్రరాజ్యం మరో ఆంక్షల కత్తిని జులిపించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెయిటింగ్ను కఠినంగా అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కొత్తగా వచ్చే విద్యార్థులకు ఇచ్చే వీసాలకు కొత్త నిబంధనలు విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం F1 వీసాపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకున్నా ఇంటర్న్ ప్రోగ్రాము పాల్గొనాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా విధానంపై మార్పులు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సిద్ధమైంది. విద్యార్థి వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన పురుడు పోసుకుంటే ఇకపై విద్యార్థి వీసాలకు కూడా టైం లిమిట్ విధించనున్నారు. దీంతో గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను సమీక్షించేందుకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగానికి పంపించింది. అనంతరం దీన్ని ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేసేవారు. ఆ తర్వాత ప్రతిపాదనలపై 30 లేదా 60 రోజుల వరకు ప్రజా అభిప్రాయాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రతిపాదనలపై న్యాయ నిపుణులు, విద్యార్థుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పుల వల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని, అనవసరపు గందరగోళానికి దారితీస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీలలో చదువుకుంటున్నారు. అయితే మొత్తం మీద ట్రంప్ ప్రభుత్వం ఏ నిమిషం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని తెలియక విద్యార్థులు తీవ్ర ఆందోళన నడుమ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు.